Hi, this is Dr. John, dermatologist, tricholis and hair transplant surgeon. I perform more than 3,500 hair transplants passionately and still can't. Can celebrities hide their hair transplant using long hair transplant method? Yes, very much. Long hair transplant చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజే అది. అంటే మీరు గుండు చేయించాల్సిన అవసరం లేదు. సో మీ వెనకాల ఏమాత్రం గుండు లేకుండా సర్జరీ చేసినట్టే తెలియకుండా ఉంటుంది. ఫ్రంట్ ఏరియాలో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తామో ఆ హెయిర్ కాస్త ఇన్స్టెంట్గా ఒత్తుగా వచ్చేసినట్టు తెలుస్తుంది. సో మీకు ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు తెలియకుండానే ఉంటుంది. అండ్ ఇలాగే సెలబ్రిటీస్ కూడా వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని హైడ్ చేస్తూ ఉంటారు. ఆ మాటకు వస్తే వాళ్ళందరూ కెమెరా ముందు ఫేస్ చేయవలసి ఉంటుంది. సో సపోజ్ ఇమాజిన్ చేయండి, ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఆ వ్యక్తి ఒక 9 నెలల వరకు గుండుతో ఉండాలి, లేదా పోనీ 6 నెలల వరకు గుండుతో ఉండాలి అన్నప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశాలన్నీ ఆగిపోతాయి. సో అందుకనే వాళ్ళు ఈ లాంగ్ హెయిర్ ఎఫ్యూఈ ద్వారా వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ని హైడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక టీమ్ లీడర్ అనుకోండి, లేకపోతే మీరే ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవుతున్నారు అనుకోండి, లేకపోతే మీరే ఎవరికి నేను చేయించుకున్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తెలియకూడదు అనుకుంటున్నారు అనుకోండి, లేదా ఇంకేదైనా కారణం కావచ్చు, మీరు మీ ట్రాన్స్ప్లాంట్ గురించి ఎవరికి చెప్పాలని అనుకోవట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఒక చిన్నపాటి లీవ్ తీసుకొని మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారంటే మీ డోనర్ ఎటు షేవ్ చేయట్లేదు, ఎటు ట్రిమ్మింగ్ చేయట్లేదు, కాబట్టి వెనకాల ఏరియాలో ఏమాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినట్టు తెలిసేది లేదు. ఒక స్మాల్ పీరియడ్ ఆఫ్ లీవ్ తీసుకొని ఇక్కడ స్కాబ్స్ కూడా రాలిపోయాయంటే ఫ్రంట్ ఏరియాలో కూడా మీకు ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఎవ్వరూ గుర్తుపట్టరు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినట్టు తెలియకుండా ఉండాలంటే లాంగ్ హెయిర్ ఎఫ్యూఈ ఒక బెస్ట్ మెథడ్.